హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇవాళ వీడియోలో వచ్చేసి మనం వెండి సామానాలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూద్దాము. మెయిన్గా మనం పూజ చేసుకోవాలంటే మనకి వెండి సామానాలు అనేవి చాలా క్లీన్గా ఉంటేనే బాగుంటుంది. మనం ఎన్ని యూజ్ చేసినా సరే మనకి నల్లగానే ఉంటూ ఉంటాయి అన్నమాట. నేను కూడా అలాగే చూసారా, ఇది ఎప్పటిదో. ఇది మనము ఇతర సామానాలకి బేసిక్గా పీతాంబరి యూజ్ చేస్తాం కదా. పీతాంబరి వెండి సామానాలకు కూడా పీతాంబరి యూజ్ చేసినా మనకి ఇదే కలర్ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు. ఇలా నల్లగానే ఉంటుంది. కడిగిన కాసేపటి వరకు కూడా కొంచెం తెల్లగా అనిపించినా కానీ మళ్ళీ ఇలాగా బ్లాక్ అయిపోద్ది. లేదు అంటే కోల్గేట్ టూత్పేస్ట్ వాడేదాన్ని. టూత్పేస్ట్ కూడా సేమ్ అంతే, ఒక 2 days తర్వాత మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. అయితే నేను చాలా వరకు సెర్చ్ చేసి మాకు దగ్గర ఉన్న షాప్లో ఈ లిక్విడ్ చూపిస్తున్నారు. ఈ లిక్విడ్ పేరు వచ్చేసి రూపేరీ లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్తో మనం క్లీన్ చేసుకుంటే వెండి సామానాలు క్లీన్ అవుతాయంట. సో చూసేద్దాం. ముందు ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఒక 2 లేదా 3 డ్రాప్స్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేద్దాం. క్లాత్తో సరిగా పోవట్లేదు. సో మనం ఇప్పుడు దూది కూడా పెట్టి చూద్దాం. దూదితో ట్రై చేసి చూద్దాం. ఇది దూదితోటే బాగా వర్క్ అవుతుంది. దూదికే మంచి తెల్లగా వచ్చేస్తుంది. ఎక్కువ శ్రమ తీసుకోవసరం లేదు. చాలా బాగా క్లీన్ అయింది, చూసారా. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. సూపర్గా క్లీన్ అయిపోయింది. చూస్తారా ఏ కలర్ వచ్చిందో.
ఇప్పుడే కొన్న దానిలా ఉంది. ఆ దూది అయిపోయింది, మళ్ళీ పెట్టా. చూసారా ఎంత తెల్లగా వచ్చింది, అసలు ఇప్పుడే కొన్నామా అన్నట్టుంది. లోపల కూడా క్లీన్ చేసేద్దాం.